ఈ రోజు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. చాలా మంది సేవకులు అప్పుల నుండి విడుదల అని చెబుతూ మోసం చేస్తున్నారు. నాకు తెలుసు నువ్వు అప్పుల భారంతో బాధపడుతున్నావు. ఈ పరిస్థితి నుండి నేను ఎప్పుడు బయటపడతాను అని ఆలోచిస్తున్నావు. నీ హృదయంలో ఎంత భారం ఉందో దేవునికి తెలుసు. కానీ సేవకులు చెప్పే మోసపూరితమైన మాటలతో నువ్వు మోసపోవడం దేవుని చిత్తం కాదు. ఈ రోజు దీని వెనుక ఉన్న అసలైన నిజం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో పూర్తిగా వినండి. మొదటి నిజం, అప్పుల నుండి బయటపడడానికి ఎవరి ప్రార్థన అవసరం లేదు, జ్ఞానం కావాలి. ఈ రోజు చాలా మంది సేవకులు మా సంఘానికి రండి, అప్పుల నుండి బయటపడే మార్గం చూపిస్తాము అంటారు. కానీ ఇవన్నీ నిజాలు కావు. మరికొందరు మాకు కానుకలు వేస్తే మీరు అప్పుల నుండి బయటపడతారు, మాకు స్పాన్సర్ చేయండి, నేను ప్రార్థిస్తే మీరు అప్పుల నుండి బయటపడతారు, మా సంఘంలో చాలా అద్భుతాలు జరుగుతాయి, మా చర్చికి వస్తే చాలు మీకు అసలు అప్పులే ఉండవు. ఇవన్నీ వారి సంఘం వైపు, వారి వైపు మిమ్మల్ని ఆకర్షించడానికి చెబుతున్నారు. కానీ అప్పుల నుండి బయటపడే మార్గం చెప్పడం లేదు. నిజం ఏంటంటే అప్పుల నుండి బయటపడడానికి జ్ఞానం అవసరం. అందుకే బైబిల్ చెబుతోంది, నా ప్రజలు జ్ఞానము లేక నశించుచున్నారు. ఈ రోజు మీరు దేవుని జ్ఞానం కోరుకోండి. ప్రభువా, నాకు జ్ఞానం దయచేయి, ఎలా అప్పుల నుండి బయటపడాలో నేర్పించు. అప్పుల నుండి బయటపడడానికి కేవలం డబ్బు సరిపోదు, సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానం కూడా అవసరం. అందుకే ప్రతిరోజు ప్రార్థనలో అడగండి, ప్రభువా, నాకు సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని ఇవ్వు అని కోరండి. బైబిల్ చెప్తోంది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువైతే దేవుని అడుగవలెను, దేవుడు అడిగిన వారికి జ్ఞానాన్ని సమృద్ధిగా ఇస్తాడు. రెండో సత్యం, అద్భుతాల ద్వారా దేవుడు అప్పులు తీర్చడు. చాలా మంది సేవకులు చెప్పే మాట, దేవుడు అద్భుతాలు చేస్తాడు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ నింపుతాడు, కేవలం మాకు ఎంతైనా కానుక ఇవ్వండి. మీ దగ్గర ఉన్న పర్స్, డబ్బు 1000 రెట్లు ఆశీర్వదించబడుతుంది. నిజమే, మన దేవుడు అద్భుతాలు చేస్తాడు. కానీ మనము చేసేసిన అప్పులు, మనము తీసుకున్న నిర్ణయాల వల్లే అప్పులయ్యాయి. మరి దేవుడు ఎలా అద్భుతాలు చేసి వాటిని తీర్చేస్తాడు? గుర్తించుకోండి, అద్భుతాల వెనుక పరుగెత్తకు, కష్టపడ్డానికి ప్రయత్నం చేయి, సోమరితనాన్ని పక్కన పెట్టు, ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగు. కొత్త అప్పు చేయాలా, కొత్త వ్యాపారం ప్రారంభించాలా, ఉద్యోగం మార్చాలా, ఏ నిర్ణయం అయినా తొందరపడి తీసుకోకండి. ముందుగా దేవుని అడగండి. ఆయన చూపించే మార్గంలో నడిస్తే మీ అడుగులను దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడు తెరిచిన తలుపును ఎవరూ మూయలేరు. మూడో సత్యం, కానుకలిస్తే నీ అప్పులు తీరవు, కానీ మీ ఖర్చులను అదుపులో పెట్టుకోవడం నేర్చుకోండి. మా సంఘంలో కానుకలిచ్చి చూడు, తప్పకుండా అప్పుల నుండి బయటపడతావు అని చాలా మంది సేవకులు చెప్తారు. కానీ వారి మాటలు నమ్మకండి. వాక్యంలో ఎక్కడ కూడా నాకివ్వండి, మీరు అప్పుల నుండి బయటపడతారు అని లేదు. ఇచ్చిన వారినే దేవుడు అప్పుల నుండి విడుదల చేస్తే మరి ఇవ్వలేని వారి పరిస్థితి ఏంటి? మన దేవుడు పక్షపాతం చూపించే దేవుడు కాదు, అందరినీ సమానంగా చూసే దేవుడు. ఇది పాటించండి. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. ఈ రోజు చేసే చిన్న చిన్న వృధా ఖర్చులు రేపు పెద్ద ఆర్థిక భారంగా మారవచ్చు. పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. దేవుడిచ్చిన దానిలో సంతృప్తిగా ఉండడం నేర్చుకోండి. మన వంతు బాధ్యతను మనం నెరవేర్చినప్పుడు దేవుడు మన అవసరాలను తీర్చడానికి మార్గాలను సిద్ధం చేస్తాడు. అప్పులు మీ జీవితానికి ముగింపు కాదు, అవి ఒక అధ్యాయం మాత్రమే. సేవకులు చెప్పే మోసపూరితమైన మాటల్లో మోసపోవద్దు. ఏ భారమైనా శాశ్వతం కాదు. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే కామెంట్స్ లో ఒకసారి ఇది నిజం అని రాయండి. అలాగే అప్పుల భారంతో బాధపడుతున్న మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఈ రోజు దేవుడు ఈ సందేశం ద్వారా వారికి కూడా ధైర్యాన్ని ఇవ్వవచ్చు. ఇలాంటి నిజమైన సత్యాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను తప్పకుండా ఆన్ చేయండి. దేవుడు మీ అందరినీ సమాధానంతో, జ్ఞానంతో, సమృద్ధితో ఆశీర్వదించుగాక. ఆమేన్.